ఎలక్షన్లు దగ్గరికి వస్తున్నాయి. 2 రోజుల టైం ఉన్నది. గట్టిగా కష్టపడు, తగ్గేది లేదు. పక్కా గెలుపు మనదే. సరే అన్న, ఈసారి ఏం చేసినా గెలుపు మనదే. జై బాబురెడ్డి అన్న, 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 జై బాబురెడ్డి అన్న. ఎలక్షన్ 2 రోజులే ఉంది. గట్టిగా కష్టపడాలి. విజయం మనదే. జై మహేష్ అన్న, 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 జై మహేష్ అన్న. అన్న మా మహేష్ అన్న మనం గెలిపించుకోవాలన్నా. ఈ గుర్తుకి ఓటేయాలి. జై మహేష్ అన్న, 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 జై మహేష్ అన్న. ఎంత ఎగురితే ఏం లాభం రా, ఎట్లయినా ఓడిపోతారా. ఎవరు గెలుస్తాడో తెలుసా? ఇంకా 2 రోజులకు తెలుస్తుంది. నువ్వు నేను చూద్దాం. చూద్దాం రా. ఏం చేస్తున్నారు అర్థమవుతుందా? ఎవరి కోసం కొట్టుకుంటున్నారు? రేపు గెలిచిన నాయకుడు ఓడిన నాయకుడు వాళ్ళిద్దరు బాగానే కలిసి ఉంటారు, కానీ మీరే కొట్టుకు చేస్తారు. ఒకటి గుర్తుంచుకోండి, రేపు గెలిచినా ఓడినా మీ వెంట ఉండేది మీ అమ్మ నానే, కానీ ఏ నాయకుడు మీ వెంట ఉండడు. నాయకుడి కోసం ప్రాణత్యాగం చేసిన కార్యకర్తలు ఉన్నారు, కానీ ఏ కార్యకర్త కోసమైన నాయకుడు చనిపోయిన రోజులు ఉన్నాయా? ఆ ఒక్కటి ఆలోచించుకోండి ప్రతి ఒక్కసారి. నాయకుడి మీద ప్రేమ ఉంటే ప్రచారం చేయండి, తప్పు లేదు, కానీ ఏ నాయకుడిని తిట్టకండి. ఏ నాయకుడు గెలిచినా రేపు పొద్దున కలిసి ఉండేది మనం. కలిసి ఉండండి ఎప్పటికైనా మనం.